ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటకు రావడంతో ఆమె అనుచరులు మళ్లీ కబ్జాలకు తెరలేపారు. ఏకంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామే కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దళితులమైన తమ భూమిని కవిత మామ రామ్ కిషన్ రావు కబ్జా చేశారంటూ SC/ST కింద కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల RKR టవర్స్ బిల్డింగ్ ముందున్న రోడ్లని కబ్జా చేశారని, ఆ ప్రాంతంలో ప్లాట్లు చేసి కవిత మామ అతని అనుచరులు విక్రయిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా తాము దళితులం అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ దాడులకు దిగుతున్నారని బాధితులు మండిపడుతున్నారు. దీనిపై ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, భూమిని కబ్జా కాకుండా చూడాలని, తమపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో చూద్దాం దాని దౌర్జన్యం సూపర్ చేసినావు నా మీద, దౌర్జన్యం చేసినావు లేదు నా మీద, గుర్తు వేసుకో. నువ్వు నేను వందుండొచ్చు, దౌర్జన్యం చేస్తాను, అరే ఆస్తి వేసుకుంటే ఏమన్నట్టు ప్రధానమంత్రి చుట్టమండచ్చు, నువ్వు ప్రధానమంత్రి చుట్టమండచ్చు, నాకు అవసరం లేదు. నీ ప్రిన్సెస్ నుండి ఏమన్నా వేసుకో అన్నా, మేము అద్దంటలేము. ఆడ నిలబడి 100 వరకు 1,00,000 అమ్మా మా ప్లాట్లా మేము 5 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం. 5 రోజుల దాకా మేము పొందుకొని మాట్లాడుకోండి, ఏమన్నా వేసుకోండి. మేము అద్దు అంటలేము. అద్దు అని అంటే మేమేమమ్మా పోయి మాట్లాడుకోండి, ఏమన్నా వేసుకోండి. నేను ఏమంటున్నా, మీరు మా ప్రిన్సెస్ లో మాట్లాడు. మార్కెట్లో చూద్దాం దాని దౌర్జన్యం సూపర్ చేసినావు నా మీద, దౌర్జన్యం చేసినావు లేదు నా మీద, గుర్తు వేసుకో. నువ్వు నేను వందుండొచ్చు, దౌర్జన్యం చేస్తాను, అరే ఆస్తి వేసుకుంటే ఏమన్నట్టు గత 4 సంవత్సరాల నుంచి నడిచే దారిని రామకిషన్ రావు అని కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండు. నిన్న వచ్చి ఈ దారికి అడ్డంగా కంచె చేసే ప్రయత్నం చేపించిండు. వాళ్ళ మనుషులను పంపించి అడ్డుపోయిన మా మీద కూడా దాడి చేసిండు. కులం పేరు దూషిస్తూ ఏమవుతుందిరా మీతోని, ఇది మాయిది జాగా అని చెప్పేసి మేము 4 సంవత్సరాల నుంచి నడుస్తున్న జాగాను కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండు. దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారిపైన రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీసులు విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకొని మా దారిని కాపాడి మా అపార్ట్మెంటు అసలు ఈ అపార్ట్మెంట్లో 4 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. 4 ఇయర్స్ నుండి ఇప్పటివరకు ఏ సమస్య రాదని భావించేసే ఇక్కడ అందరం ఈ దారి నుండే నడవడం, ఇక్కడ నుండే ఉండడం స్టార్ట్ చేశాము. గత వారం రోజుల నుండి ఎవరో వచ్చేసి ఇది మాది అని చెప్పేసి మాట్లాడడం. నిన్న మాత్రం గోపి సార్ మాట్లాడుతుంటే ఆయనతో దుర్భాషలాడి ఆయనతో కొట్లాడి ఇక్కడంతా రాడ్స్ వేసేయడం, అది ఇది దౌర్జన్యానికి వచ్చారు. సో ఇది మాది అని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా దౌర్జన్యంగా మాట్లాడి మమ్మల్ని ఏదో రకంగా సతాయించాలని చూస్తున్నారు. సో ఎట్లా అయినా సరే మా ల్యాండ్, ఈ ప్లేస్, మా దారి మాకు ఇవ్వాలని అందరినీ దారి నడవడానికి గత 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఒక 30 కుటుంబాలు నివాసం కొనసాగిస్తుండ్రు. 4 సంవత్సరాల నుంచి ఈ రహదారి మీదనే రావడం పోవడం రాకపోకలు నడుస్తూ ఉన్నాయి. ఈ రహదారి కబ్జా చేసి ఆయన వేరేళ్ళకి అమ్ముకోవడమా లేకపోతే నాకు కట్టడం కోసమా అదొక పన్నాగం పడుతున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి లేనిది మొన్న వారం రోజుల నుంచి గోపితోని కొంతమందితో మాట్లాడుతూ దుర్బలాశలు ఆడుతూ
నిన్న దాడికి కూడా కొనసాగడం జరిగింది. ఈ గోపి అనే వ్యక్తి ఒక షెడ్యూల్ క్యాస్ట్ మాల కులానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా కులం పేరు పెట్టి దూషించడం, ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రామకృష్ణారావు నువ్వు ఈ చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఉన్నటువంటి ఈ నిజామాబాదులో ఎన్ని భూములు మీరు అపార్ట్మెంట్ కట్టినరు, ఎన్ని షాపింగ్ మాల్ కట్టినరు, అవి ఎట్లా వచ్చినాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అమాయక ప్రజల వెంబడ మీరు పడ్డట్లయితే మేము ఊరుకునేది లేదు. మాలమానవుడి తరఫున మీరు ఒక్కటి గమనించండి, అమాయక ప్రజల జోలికి వస్తే మీకు అధికారం కూడా దూరమైంది. కాబట్టి మీరు కూడా మానవ సమాజానికి దూరమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలు మానుకొని మీరు ప్రజలకు సహానుకూలంగా ఉండాలి తప్ప వ్యతిరేక భావనతో ఉండొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పోలీసు వ్యవస్థ కూడా మేము ఒక అభిప్రాయాన్ని వెలగలుపుతున్నాం. నిన్నటి ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దర్యాప్తు త్వరితగతంగా చేసి దాన్ని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసి రామకిషన్ రావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మనుషులు కూడా రాత్రి 2 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కనకర కుప్పాలు కూడా పోయాల్సిన అవసరం ఉంది. దౌర్జన్యాలు ఒకవేళ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ ప్రెస్ మిత్రుల ద్వారా మీకు మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!